వస్తున్నాయి గాయస్, నిజం చెప్తున్నాను. దిగనీకి వస్తలే, స్నానం చేయనీకి వస్తలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. 365 డేస్ రోజు డే 54. ఇక మార్నింగ్ లేవగానే కరెంట్ అయితే తీసేసిండు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇక వచ్చి బనాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇక తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చలో, డేంజర్ నొప్పి వేస్తున్నాయి గాయస్, నిజం చెప్తున్నాను. దిగనీకి వస్తలే, స్నానం చేయనీకి వస్తలేదు. మచ్ నొప్పి వేస్తలేదు బాడీ మొత్తం. ఈడ వస్తుంది. కాళ్ళు నిన్న లెగ్స్ వద్దు అన్నాను, లెగ్స్ కొట్టించారు. ఫుల్ పెయిన్, చుక్కలు అనిపిస్తాయి. ఈరోజు ఏం చేస్తారేమో మనం అర్థమవుతలేదు నాకు. జిమ్కి అయితే వచ్చేసి కొంచెం వార్మప్ చేసుకొని ఈరోజు బ్యాక్ ఇంకా ట్రైసెప్ బైసెప్ ఇక 3 వేరియేషన్లు బ్యాక్ అయితే వేసుకొని ఇక మళ్ళీ ట్రైసెప్ బైసెప్ అయితే తీసేసుకుని ఉండే కంప్లీట్ చేస్తుండే. నాకైతే చూడు చినిగిపోయింది. మా వాడు వీడియో తీసిండు వద్దురా అంటే. ఫస్ట్ లాస్ట్ అయితే పక్కా వార్మప్ చేసుకోవాలి. ఇక లాస్ట్ అయితే మాకు వార్మప్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినుండే. ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, చుక్కలు కనిపిస్తున్నాయి. నాకైతే స్నానం చేయడానికి కూడా వస్తలేదు గైస్. లంచ్ చేసుకొని ఒక ట్రేడ్ సెటప్ అయితే ప్లాన్ చేస్తుండే. ఇదైతే ఇప్పటిదాకా అయితే చూడాలి. నేను ఆ లైన్ గీసిన కదా, ఆడదాకా అయితే బ్రేక్అవుట్ కావాలి. అక్కడికి పోయి చూద్దాం. ఈవినింగ్ ఊబర్కి అయితే స్టార్ట్ అయిపోయినుండే. బోయింపల్లి నుంచి మణికొండకి సైబర్ టవర్ దగ్గర అయితే 15 minutes ట్రాఫిక్ వెయిట్ చేసిన. ఆర్డర్ అయితే కట్టేదానికి అయితే పడ్డది. మెట్లు ఎక్కుతుంటే నాకైతే కాళ్ళు ఫుల్ పట్టేసుకున్నాయి. ల్యాప్టాప్ పోయి ఇచ్చేసి రావాలి కట్టేదానిలో. ఏడికైతే వచ్చేస్తుండే. వాన చినుకులు అయితే పడుతున్నాయి. ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినుండే. నేనైతే ఇంటికి వచ్చేసి తినేసి పడుకునుండే. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకొని.